శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11, 2026 వరకు అంటే రాబోయే 40 రోజుల పాటుగా శని మరియు కుజ గ్రహాల యొక్క సంయోగం అనేది మీన రాశిలో కలగబోతుంది, ఒక జల రాశిలో. సో ఈ కుజ మరియు శని గ్రహాల యొక్క సంయోగాన్ని జ్వాలాముఖి యోగం అంటారండి. రెండు శత్రుగ్రహాలు కలయిక జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ యొక్క జ్వాలాముఖి యోగం ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాశుల మీద, ఇలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. సో మనం మొత్తం మీద ఈరోజు చూడబోయేటువంటి అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన గ్రహ సంయోగం గురించి మాట్లాడబోతున్నామండి. కాబట్టి ఏంటంటే 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11 వరకు అంటే 40 రోజులుగా అవుతుంది కదా. సో ఈ రెండు కూడా గ్రహాలు మీన రాశిలో కలిసి ప్రయాణించబోతున్నాయి. ఇది సాధారణ సంయోగం అనేది కాదు. దీనివల్ల ఏర్పడే శక్తుల సంఘర్షణను జ్వాలాముఖి యోగం లేదా విస్ఫోట యోగం అంటారండి. ఈ యొక్క కుజ శని అసలు కలయిక లేదా సంయోగం అంటే ఏంటయ్యానంటే, కుజుడు అంటే అగ్ని, చర్య మరియు ఆవేశం, దూకుడు. శని అంటే ఒక నియమము, ఒక పద్ధతి, అడ్డంకి కూడా, అదేవిధంగా గాలితత్వం, ఎయిరీ నేచర్ అంటాం. ఈ రెండు ఒకే రాశిలో కలవడం అంటే ఒక కారు యొక్క బ్రేకు మరియు యాక్సిలరేటర్ రెండు ఒకేసారి నొక్కడం లాంటిది. రెండు ఒకేసారి నొక్కితే ఏమవుతుంది, దాని ఫలితంగా శక్తి అనేది తాండవిస్తుందండి. మానవ జీవితంలో కూడా ప్రపంచ స్థాయిలో కూడా గందరగోళం చెదరేగే అవకాశం కనబడుతుంది. 2026 ఏప్రిల్ 17 నుండి 20 ఏప్రిల్ అంటే దాదాపుగా 3 రోజుల పాటుగా ఈ రెండు గ్రహాలు, శని కుజ గ్రహాలు 1 డిగ్రీ వద్ద దగ్గర అవుతాయండి. దీనివల్ల గ్రహ యుద్ధం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కాలంలో సో ఈ రెండు గ్రహాలు అస్తంగత స్థితిలో ఉంటాయి. అంటే ఏదైనా ఒక గ్రహము రవికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి శక్తిని కోల్పోతాయి. కాబట్టి శని కుజ రవికి దగ్గరగా రావటం వల్ల శక్తిని కోల్పోతాయి, అస్తంగతం అంటారు. అందువల్ల శుభ ఫలితాల కంటే కూడా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి ఏప్రిల్ 17 నుండి 20 మధ్యలో. ప్రపంచ స్థాయిలో జరగబోయే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తుందండి. సామాజికంగా ఉద్రిక్తతలు కావచ్చు, ప్రభుత్వాలపై ప్రజల అసంతృప్తి, నిరసనలు, హింసాత్మక ఘటనలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రెండు కలయిక, గ్రహాల యొక్క కలయిక, మీన రాశి అంటే సముద్ర జలం అనమాట. సముద్ర విపత్తులు, అదేవిధంగా సముద్ర ప్రమాదాలు, నావికా దాడులు కావచ్చు, లేదా సునామీలు కూడా సంభవించే అవకాశం కనబడుతుంది. పరిశ్రమల సంక్షోభం కూడా ఉంటుందండి. ఏదైనా రా మెటీరియల్ కొరత కావచ్చు, కార్మికుల్లో అశాంతి కావచ్చు, ఫ్యాక్టరీలలో ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. మరి ఆర్థికంగా చూస్తే ఆర్థిక ఒత్తిడి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్షీణత ఉంటుంది. ఉద్యోగ మార్కెట్లో కూడా మార్పులు ఉంటాయి. వ్యాపార రుగ్మతులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోసపూరిత శాంతి అనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా గొడవలు, ఉద్రిక్తలు ఉన్నాయి కదా, మధ్యలో కొంత శాంతి కనబడినా కూడా ఆగస్టు నుండి నవంబర్ మధ్యలో మళ్ళీ ఘర్షణలు జరిగే అవకాశం కూడా కనబడుతుందండి. ఏది ఏమైనా దీని ప్రభావం 2027 చివరి వరకు కూడా మరింత కొంచెం ఉధృతం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మరి ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు పరిహారాలు అయితే వ్యక్తిగత స్థాయిలో చెప్పాలి అంటే ఆతురత, రోషము లేదా వాగ్వాదం నుండి దూరంగా ఉండాలి. వ్యక్తిగతంగా మనం చూసుకున్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి కొంత శాంతం ఉండాలి, కొంత వినయము, కొంత సహనం కనుక పాటించగలిగితే సో అలాంటి పరిస్థితి నుంచి చిన్న ఎఫెక్ట్తో బయటపడతాం. గ్రహ పరిహారాలు చూసుకుంటే ఇంటిలో కానీ కార్యాలయం కానీ వాయువ్య దిశ అంటాం చూసారు, నార్త్ వెస్ట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉంచటం, అదేవిధంగా జమ్మి చెట్టు లేదా సెమీ చెట్టు నాటడం అనేది ఎంతో మేలు చేస్తుందండి. ఇది దీనివల్ల ఏంటంటే కుజుడికి, శనికి, శివుడికి కూడా ప్రీతికరమైంది కాబట్టి మంచిది. ఒకవేళ రుద్రాక్షల మీద మీకు నమ్మకం ఉంటే సో 7 ముఖ రుద్రాక్ష శనికి, 10 ముఖ రుద్రాక్ష గురువుకి సరిపోతుంది వేసుకుంటే. అదేవిధంగా కుజుడికి 11 ముఖాలుగా రుద్రాక్ష ధరించడం వల్ల ఈ కల్పిక ధరించగలిగితే ఉత్తమంగా ఉంటుందండి. మరి ఈ యొక్క జ్వాలాముఖి యోగం ప్రభావం, విస్ఫోటక ప్రభావం సింహరాశి వారికి ఈ యొక్క శని కుజ కలయిక అంటే విస్ఫోట యోగం అనొచ్చు, జ్వాలాముఖి యోగం అనొచ్చు. ఈ యొక్క గ్రహస్థితి అనేది అష్టమ స్థానంలో ఏర్పడుతుందండి. సింహరాశికి అధిపతి రవి, సింహరాశిలో మకా 4 పదాలు, పుబ్బ 4 పదాలు, ఉత్తర 1వ పదం. సో మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా, వీరందరికీ వర్తిస్తుందండి. ఆల్రెడీ సింహరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉందండి, ఏలినాటి శని. సో సింహరాశి వారికి ఇది ఒక క్లిష్టమైన సంయోగం. ఉద్యోగంలో మార్పులు కావచ్చు, కోర్టు కేసులు, ఏదైనా శస్త్రచికిత్సలు లాంటివి కూడా ఇలాంటి విషయాలు రావచ్చు. సాధ్యమైనంత వరకు ఈ యొక్క కోర్టు కేసులు కానీ, ఆపరేషన్లు కానీ వాయిదా వేసుకోవటం మంచిది ఈ యొక్క సమయం 40 రోజుల పాటుగా. ఎప్పుడు 2 ఏప్రిల్ 2026 నుండి మే 11 వరకు. ఇది సవాళ్ళు ఎక్కువగా ఉన్న సందర్భంగా చెప్పవచ్చండి. ఎందుకు యోగకారకుడు కుజుడు 8వ స్థానంలో పడ్డాడు. అదృష్టం తగ్గడం, అప్రమత్తత, న్యాయపైన సమస్యలు లేదా హఠాత్తుగా వైద్య చికిత్స అనేది అవసరం వచ్చే సూచన కనపడుతూ ఉంది. శారీరకంగా కానీ మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతూ ఉంది.
కాబట్టి కోపం తగ్గించుకోండి. ఆర్థిక విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ధన సంబంధమైన విషయాలు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ వృధా చేస్తున్నామో మనం లెక్కలు వేసుకుని జాగ్రత్తగా బడ్జెట్ పరంగా ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు కొంచెం నెమ్మదిగా చేయండి. ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో శని భగవానుడు పరీక్షిస్తారని గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి లగ్నాధిపతి సూర్యుడికి, రాశ్యాధిపతి సూర్యుడికి, సింహరాశికి, కాబట్టి పూజలు చేసుకోవటం లేదా ఆదివారం ఉపవాసం చేయటం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ ఆరాధన ప్రతిరోజు విధిగా చేసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సాఫీగా జరిగిపోతుంది. కన్యా రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు. సో ముఖ్యంగా 7వ స్థానంలో ఫామ్ అవుతుంది ఈ కాంబినేషన్ శని కుజ. జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేది జాగ్రత్త. వ్యాపారంలో లొసుగులు వచ్చే అవకాశం ఉంది, నష్టం కూడా వచ్చే అవకాశం ఉందండి. అహంకారము, ధైర్య ప్రదర్శన తప్పించుకోవాలి, అవసరం లేదు. కుజ శని సంయోగము మీ 7వ స్థానంలో జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే 7వ స్థానంలో ఎదుటి వాళ్ళు, లీగల్ బాండేజ్, బిజినెస్ పార్ట్నర్షిప్, జీవిత భాగస్వామి, ఇది స్త్రీ పురుషుల భాగస్వామిపై ప్రభావం చూపించే అవకాశం బలంగా ఉంది. సో మీ యొక్క లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు లేదా భావోద్వేగ దూరం సంభవించే అవకాశం ఉంటుంది. ఎమోషనల్గా అయినా సరే కొంచెం దూరంగా ఉండే అవకాశం, గొడవల వల్ల, మాట పట్టింపుల వల్ల. వ్యాపారంలో ఉన్నవారు ఏంటంటే ఒప్పందాల్లో మార్పులు లేదా నష్టం కూడా చవిచూసే అవకాశం ఉంది. 6వ అధిపతి శని, 8వ అధిపతి కుజుడు కలిసి 7వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు ఎంత శాంతంగా ఉంటే అంత నష్టం నుండి జప్పించుకోవడం జరుగుతుంది. ఏదైనా కొత్త బిజినెస్, కొత్త వ్యాపారాలను ప్రారంభించడంలో లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడంలో నిర్ణయాలు ఆచితూచి 2 కంటే 3 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలండి. 1-2 సార్లు కాదు. శివారాధన, శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం సో మంగళకరమైనదిగా భావించాలి. శనివారం పూట నల్ల నువ్వులు, బీదలకు ఏదైనా బట్టలు కానీ చెప్పుల్లో దానం చేయటం. మంగళవారం పూట ఈ యొక్క కందులు, ఎర్రటి కందులు దానం చేయటం, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. తులా రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. ఇది వీరు ఏంటంటే రుణాలు తీర్చుకునే సమయం. పరిశ్రమలలో, ఇండస్ట్రీస్లో ఉత్పత్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ కోపము, అగ్ని ప్రమాదాల మీద కొంచెం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది తులా రాశి వారికి. ఈ యొక్క సంయోగం ఏదైతే శనికుజ కలయిక ఉందో మీ ఆరోగ్యము మరియు ఉద్యోగ జీవితంపై ప్రధానంగా ప్రభావితం చూపుతుంది. ఏదైనా పాత రుణాలు లేదా అప్పులు తీర్చేందుకు లేదా కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంచి అవకాశం ఉందండి. శరీరంలో వేడి, అగ్ని సంబంధమైన సమస్యలు తలెచ్చే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు కావచ్చు లేదా కర్మాగారాల్లో, ఇండస్ట్రీస్లో పనిచేసేవారు భద్రతా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా యాక్సిడెంట్లు కానీ, బ్లాస్టింగ్ లాంటివి కూడా జరిగే అవకాశం కాస్త కనపడుతుంది. ఏది ఏమైనా సుదీర్ఘంగా చేసే ప్రయత్నాల ఫలితంగా చివరికి గౌరవము, లాభం వస్తుందండి. 6వ స్థానంలో శని బలవంతుడే కాబట్టి అవకాశం ఉంటే శనివారం పూట కాస్త ఉపవాసము, అల్పాహారం తీసుకుని ఉండటం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్స్కి ప్రే చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పదం, అనురాధ 4 పదాలు, జ్యేష్ఠ 4 పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. పదోన్నతి అవకాశాలు, అదేవిధంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే కుటుంబంలో తగాదాలు, పిల్లల బాధలు ఉండొచ్చు. 5వ స్థానం సంతాన స్థానం కాబట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మీకేంటంటే ఒక శక్తివంతమైన మరియు మలుపు తిప్పే కాలంగా భావించాలి 40 రోజుల కాలం వృశ్చిక రాశి వారికి. కుజగ్రహము మీ యొక్క రాశి వృశ్చిక రాశికి, వృశ్చిక లగ్నానికి కుజుడు అధిపతి కావడంతో ధైర్యం పెరుగుతుంది, కానీ ఆవేశం పెరగకూడదు. 5వ స్థానం సంతానం కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సంతానంపై ఆందోళనలు లేదా వారు తీసుకునే నిర్ణయాలపై విభేదాలు రావచ్చు. పిల్లలు డాడీ, మమ్మీ లేకుంటే ఈ కోర్స్ జాయిన్ అవుతాను, అమ్మ నాన్న ఈ జాయిన్ అవుతాను అంటే మీకు ఇది నచ్చకపోవడము, లేకుంటే బాగలేదు అనిపించడం ఇట్లాంటి జరగవచ్చు. కానీ ప్రాజెక్టులలో ఆర్థిక లాభాలు కలుగుతాయని చెప్పవచ్చు అండి. కొత్త అవకాశాలు తలుపు తడతాయని చెప్పవచ్చు. ఆ ఆపర్చునిటీస్ వస్తాయి. 5వ స్థానం ప్రేమ సంబంధం కూడా కదా. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగించుకోవాలి. ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం. హనుమాన్ ఆరాధన, దీని ద్వారా కొంత ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా కుజుడు కూడా 5వ స్థానంలో జదరాశిలో ఉన్నారు కాబట్టి శివారాధన, శివుడికి అభిషేకం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. అందులో 30 వీడియోస్ ఉంటాయి. జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే, గతంలో జ్యోతిషం మీద మీకు నాలెడ్జ్ లేకున్నా కూడాను ఓపెన్ మైండ్గా వస్తే 30 days అంటే మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకుని, కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. రోజుకు ఒక 45 నిమిషాలు మనకు కేటాయించగలిగితే చాలు. 40 రోజుల తర్వాత మీ యొక్క గోచారము, మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకునే అవకాశం సో ఉంటుంది. చేసుకుంటున్నారు కూడా. జాయిన్ అయిన వారు హ్యాపీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా మీకు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారికి యొక్క లింకును పంపించగలరు. సో ఆ కోర్సు లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం
విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.